ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఈ సాయం వేళ మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, అలాగే మోజెస్ బ్రదర్ని, అలాగే సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. దేవా, మీ పరిచయలో వాడబడుతుంటుండగా ఇంకనో ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి మీ సేవలు మరి బలముగా వాడుకున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు వాక్య పరిచయలోనికి వెళ్తుండగా కృప చూపించండి. దేవా, మేము సిద్ధపడ్డాం అన్నది కాదు, కానీ దేవా మీ నడిపింపును కోరుతున్నాం. దేవా, మీరు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని మీద పాదాలను చెంత ఈ చిన్న ప్రార్థనను చేరుస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే మోజెస్ బ్రదర్కి, సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి లెంట్ సీజన్లో ఈరోజు ప్రపంచ పరిస్థితుల్లోనూ మనం గమనిస్తున్నాము. అటువంటి ప్రపంచ పరిస్థితుల్లో గమనిస్తున్నప్పుడు క్రైస్తవ్యం మీద క్రైస్తవుల మీద జరుగుతున్న అనేకమైన వ్యతిరేక అభ్యంతరకరమైన విషయాలను మనం చూస్తున్నాము. ఈరోజు మనం దూరం నుండి చూస్తున్నాము, రేపు పొద్దున్న ఫ్యూచర్లో అవి మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి అటువంటి పరిస్థితులు మనల్ని చుట్టుకున్నప్పుడు మనం ఎలాగా ప్రవర్తించాలి, వాక్యాన్ని చేతపట్టిన వారముగా మనం ఎలా బిహేవ్ చేయాలి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అన్నది ఈరోజు నాకు ఇవ్వబడిన అంశములో మరి యోసేపు గారి జీవితాన్ని మనము ధ్యానించుకుంటూ మరి అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులైన మనము ఎలాగ ప్రవర్తించాలి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అయితే ఎందుకు ఈ శ్రమలను దేవుడు ఎలవ్ చేస్తున్నాడు, ఈ శ్రమలే లేకుండా ఉండొచ్చు కదా, ఈ శ్రమలను దేవుడు ఎందుకు ఎలవ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు వాక్యం మనకి ఏం సెలవిస్తుంది అని అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలను మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు చూడగలిగితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు దేవుడు ఎలవ్ చేస్తున్నాడు ఈ శ్రమల్ని అని అంటే, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఎలా పరీక్షింపబడుతుంది మన విశ్వాసం అంటే, విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, 1 కాదు 2 కాదు, ఎన్ని శోధనలు వస్తాయండి? నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎలాగా అనాలంట, మహదానందమని ఎంచుకొనడి. ఎవరు మహదానందమని ఎంచుకుంటారండి? ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఎవరు ఆనందపడతారు? బాగా ఆలోచించండి. ఎవరు? అన్ని సబ్జెక్ట్స్లో బాగా ప్రిపేర్ అయినాడు, ఎగ్జామ్స్ వస్తే హ్యాపీ. ఎందుకంటే తన స్టేజ్ ఏంటో ఎగ్జామ్స్ ద్వారా బయలుపడుతుంది గనక బాగా సిద్ధపడిన వాడు ఆ పరీక్షలు వచ్చినప్పుడు ఆనందిస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, క్రైస్తవులమైన మనము మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఇప్పుడు మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు దేవుడు మన మీదకి ఏం చేస్తున్నాడు? శోధనలను అలౌ చేస్తున్నాడు. శోధనలు అలౌ చేసినప్పుడు ఆ శోధనలు వచ్చాయని భయపడడం కాదు, శోధనలను ధైర్యముగా వాక్యముతో ఎదుర్కొనే స్థితి మనకి ఉండాలి. ఎలా ఎదుర్కోవాలట? నానా విధములైన శోధనలో పడినప్పుడు మహదానందమని. ఈ శోధనలు ఏంటి? మన విశ్వాసాన్ని పరీక్షించే పరీక్షలు. ఈ పరీక్షల్లో ఏం కనబడాలంట? ఓర్పు కనబడాలి. మన
ఓర్పు కనబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన యోసేపు గారి జీవితంలోనికి వెళ్ళి చూడగలిగితే ఏ రకముగా ఆయన ఇటువంటి పరిస్థితులను దేవుడు అలౌ చేసినప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆయన ఎలా ప్రవర్తించాడు, ఎలా నిలదొక్కుని ఎలా ఉన్నత స్థితికి అనేక జనులకు ఆశీర్వాదకరంగా మలచబడ్డాడు అన్నది మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 105వ కీర్తన 16 నుండి 22 వచనాలు చూడండి. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన దాస్యమంతయు కొట్టివేసెను, ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారి సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. యేసేపుని కూడా కొన్ని శ్రమల గుండా దేవుడు అలౌ చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. మరి అటువంటి శ్రమల్లో అలౌ చేసినప్పుడు దేవుడు ఏం చెక్ చేస్తాడంట యోసేపు గారి దగ్గర అనంటే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. అంటే పరిశోధించాలంటే ముందు మీకు ఎగ్జామ్ పెట్టాలంటే ముందు మీకు సబ్జెక్ట్ నేర్పాలా వద్దా? నేర్పాలా? సబ్జెక్ట్ నేర్పకుండా ఎవరైనా పరీక్ష పెడతారా? మరి యోసేపుని ఆయన పరిశోధించడానికి స్టార్ట్ చేశాడు అన్నప్పుడు ముందుగా సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరచకుండా ఎవరైనా పరీక్ష పెడతారా? నేర్పకుండా ఏమి బోధించకుండా పరీక్షకి ఎవరు పెట్టరు. కనుక యేసేపును సిద్ధపరిచాడు అనుకున్నాడు కనుకనే ఆయన్ని ఏం చేశాడు దేవుడు? పరిశోధించడము ప్రారంభించాడు. యెహోవా వాక్కు ఆయన్ని ఎలా పరిశోధించింది? యెహోవా వాక్కు ఆయన్ని ఎలా పరిశోధించండి అని ఆలోచించగలిగితే ఇక్కడ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి. అసలు ఓర్పుతో ఎందుకుంటాం తెలుసా? మనం ఓర్పుగా ఎందుకు వీటన్నింటినీ సహించాలో మనకి అర్థమైతే గనక మిగిలినవన్నీ చాలా చిన్న విషయాలుగా మనకి కనబడతాయి. రోమపత్రిక 8వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 25వ వచనము. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. నిరీక్షించేది ఉంది గనక దాని కొరకు మనం ఓపికతో కనిపెడుతున్నాం. ఆ నిరీక్షణే లేదనుకోండి మన ఓపిక ఉండదు, ఓర్పు అనేది ఉండదు. గనక ఓర్పుతో సహిస్తున్నామంటే మనం దేని మీద ఉన్నది మన గురించి నిరీక్షణ, దేనికోసం నిరీక్షిస్తున్నాం. అలా నిరీక్షించడానికి కారణం ఏమైంది? విశ్వాసం కారణమైంది. విశ్వాసం ఎలా వచ్చింది మనకి? విశ్వాసం ఎలాగొచ్చింది? వినుట వలన. దేన్ని గురించి వినుట వలన? ఇప్పుడు చూడండి, దేవుని మాట వినుట వలన మనం విశ్వాసము కలిగితే ఆ విశ్వాసము ద్వారా నిరీక్షిస్తున్నాము. ఏది? మనల్ని దేవుడు మహిమ లోకంలోనికి తీసుకువెళ్తాడన్నది నిరీక్షణ. ఆ నిరీక్షణ కొరకు మనం ఎన్ని శ్రమలైనను ఏం చేస్తున్నాం? ఎన్ని శ్రమలు వచ్చినా మనలో ఓపికకు ముందుకి నడుస్తున్నాం. కనుక నిరీక్షణ లేకపోతే సహించం. కనుక ఆలోచించండి, ఏ దేవుని మాటలనైతే మనం విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి అనంటే నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షను బట్టి మనం ఓర్పుగా వీటన్నింటినీ సహిస్తున్నాం. కనుక ఏ మాటలనైతే మనం విన్నామో వాటినే దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు నిజంగా మాటలను బట్టి నించున్నావా లేదా? విశ్వాసం అన్నది ఎలాగండి? దేవుని మాటలను వినడం వలన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి నిరీక్షిస్తున్నాం. ఆ నిరీక్షణ బట్టి మనం ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలను తట్టుకొని ఓపికగా ఎదురు చూస్తున్నామనంటే ఇప్పుడు దేనికి పరీక్ష కలుగుతుందంటే నువ్వు విన్న మాటలకు.
ఏ మాటలైతే విని విశ్వసించావో దానికి పరీక్ష కలుగుతుంది. ఈ మాటల మీద నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు. దేవుని మాటలు నమ్ముతున్నావు కదా, ఈ మాటల మీద ఎంతవరకు నిలబడగలుగుతున్నావు అనేది మన పరీక్ష. అయితే ఇప్పుడు యోసేపుని దేవుడు పరిశోధిస్తున్నాడు అని అంటే అసలు యోసేపు ఏ మాటలు పలికాడు అన్నది చూడండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు 19వ వచనము, సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించను. ఒక ఎగ్జామ్ పెడుతున్నాడంటే ముందుగా ఆయన్ని సిద్ధపరిచి ఉండాలి, ఇంతకీ యోసేపు ఏ రకంగా సిద్ధపడ్డాడని దేవుడు ఆయనను శోధించడం అనేది స్టార్ట్ చేశాడు. యోసేపు ఎలా సిద్ధపడ్డాడు, అలా సిద్ధపడడానికి ఎవరు కారణమయ్యారు, ఎవరి దగ్గర ఆయన నేర్చుకున్నాడు, ఈ సందర్భాలన్నింటినీ మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా ఆయన్ని సిద్ధపరిచాడు గనకనే దేవుడు ఏం చేశాడు, ఆయనను పరిశోధించడము స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఆయన చెప్పింది ఏంటి? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించిన. ఆయన ఒక వాక్కు చెప్పాడు. ఏంటా వాక్కు అని చూడగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము 6వ వచనము. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనలు కట్టుచుంటిమి. నా పనలేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. ఇది ఆయన చెప్పిన మాట. తర్వాత చూడగలిగితే మరొక రెండో కళను ఆయన కంటాడు. 9వ వచనం, అతడు ఇంకొక కళను కని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కల కంటిని అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. ఈ రెండు కళలను ఆయన కనిల కళలను తన సహోదరుల ఎదుట వాటిని వివరించాడండి. ఇవి నెరవేరు వరకు యెహోవా ఆయనను పరిశోధించాడు అన్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ముందుగా దేవుడు పరిశోధిస్తాడంటే యోసేపును ఏ విషయంలో సిద్ధపరిచాడు, యోసేపు ఎలా రెడీ అయ్యాడు ఆయన పరిశోధించడానికి, ఈ విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో మనం చూడగలిగితే ఇప్పుడు మొదటి కళను చెప్పిన తర్వాత ఏం జరిగింది చూడండి. మొదటి కళను చెప్పిన తర్వాత అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా 8వ వచనం, అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. మొదటి కళ వాళ్ళతో పంచుకున్నప్పుడు సహోదరులు ఏం చేశారండి, పగబట్టారని ఉంది. కానీ రెండో కళను చెప్తున్నప్పుడు చూడండి, రెండో కళను ఏమన్నారు, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఏంటి, పగ ముందా అసూయ ముందా? పగ వచ్చిన తర్వాత అసూయ వస్తుందా, అసూయ పడిన తర్వాత పగ వస్తుందా? ఫస్ట్ అసూయ కదా. ఇక్కడ మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు మొదట ఏమన్నాడు, మొదట సహోదరులు పగబట్టిరి అని ఉంది. రెండవ కళ వచ్చినప్పటికీ వివరించినప్పుడు అసూయపడిరి అని ఉంది. డిఫరెన్స్ మనం గమనిస్తున్నామా పదాల్లో? వాడబడిన పదాల్లో డిఫరెన్స్ని మనం కనుక్కోగలిగితే ఎంతో వివరణను ఇక్కడ ఈ సందర్భం మనకి ఇస్తుంది. ఇంతకీ ఎవరు పగబట్టారు, ఎవరు అసూయపడ్డారు, రెండు విడిపోయింది మళ్ళీ కేటగిరీ. పగబట్టిన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ అసూయ వైపు వెళ్ళరు. అసూయ పడినవాడు పగబట్టచ్చు, పగబట్టినవాడు మళ్ళీ అసూయపడ్డాడు. కనుక ఎవరు పగబడ్డారు, ఎవరు అసూయపడ్డారు, ఈ సందర్భం మనం అర్థం కావడానికి మనం పైకి వెళ్ళగలిగితే 2వ వచనము నుండి, యాకోబు వంశావళి ఇది, యోసేపు 10 ఏండ్ల వాడై
యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు ఇక్కడ ఆయన ఎవరి దగ్గర పెరుగుతున్నాడండి? ఎవరి దగ్గర పెరుగుతున్నాడు? బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను పెరుగుచుండను. ఎందుకంటే తల్లి చనిపోయింది గనక ఆయన ఎవరి దగ్గర పెరుగుతున్నాడు? ఇద్దరు దాసీలైన బిల్హా జిల్హా కుమారుల యొద్ద పెరుగుతున్నప్పుడు వారి చెడుతనము, ఎవరి చెడుతనము? అందరి చెడుతనము తీసుకెళ్ళి చెప్తున్నాడా? ఎవరి దగ్గర పెరుగుతున్నాడో వారి చెడుతనమును తీసుకుని వెళ్తున్నాడా? ఎవరి దగ్గర అయితే పెరుగుతున్నాడో వారి చెడుతనమును తండ్రికి చేరవేస్తున్నాడు. ఇంతకీ వాళ్ళు ఎవరు? దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి. ఈ నలుగురు యొక్క చెడుతనము వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తండ్రికి చెప్పినప్పుడు వారు ఆయన మీద పగబట్టిరి. చూడండి ఉంటుంది. అతని సహోదరులు జిల్ఫా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దను తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. అతని కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేదు. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వీడు ఎలాగున్నాడు అని అడిగే స్థితి కూడా వారికి లేదు. ఎందుకంటే తండ్రి యోసేపును ప్రేమించడాన్ని బట్టి వీరి చెడుతనమును తండ్రికి తెలియజేయడాన్ని బట్టి ఈయన మీద పగబట్టి ఈయన యోగక్షేమాన్ని కూడా అడగలేదు. ఇప్పుడు అసూయపడింది ఎవరు? పగబట్టింది నలుగురు విషయం. అసూయపడింది ఎవరని చూడగలిగితే అతడు రెండో కళకు అన్నాడు. రెండో కళకు కన్నప్పుడు సహోదరులకు తెలియపరిచాడు, ఇదిగో నేను మరి ఒక కలిగంటిని, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నా సాష్టాంగ పడునని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిని కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా నీకు సాష్టాంగ పడుదుమా? సహోదరులతో చెప్పినప్పుడు ఇష్యూ ఎక్కడికి వెళ్ళిందండి? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంతకీ ఇక్కడ తల్లి ఎవరు? లేయా తల్లి. ఇప్పుడు లేయా కన్న కుమారులు ఎవరు? రూబేను, షిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను. వీళ్ళు రెండో కళ కన్నప్పుడు వీళ్ళతో చెబుతున్నప్పుడు వీళ్ళ సమక్షంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, వాళ్ళని కన్న లేయా కూడా ఉంది. ఇప్పుడు నీ తల్లియు నేనును నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. పగబట్టిన వారు ఆ నలుగురు అయితే ఈ కళ చెప్పిన తర్వాత అసూయపడినది ఈ 6. అర్థమవుతుందా? పగబట్టిన ఆ నలుగురు బిల్హా జిల్ఫా కుమారులు పగబడితే అసూయపడినది ఈ 6. ఇప్పుడు చూడండి, అసూయపడిన వారు యోసేపు పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో, పగబట్టిన వారు యోసేపు పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో మనకి అర్థమవుతుంది. ముందుకు వెళ్ళగలిగితే చూడండి, షెకెముకు వెళ్ళినప్పుడు ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం నుండి, అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. యోసేపు ఉండిపోయాడు. ఇంతకుముందు రెండవ వచనంలో ఏం చూసామండి? యోసేపు 18 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. కానీ ఇక్కడ 12వ వచనంకి వచ్చినప్పటికీ యోసేపుని తీసుకొని వెళ్ళలేదు. యోసేపుని తీసుకుని అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. సహోదరులు ఈయన మీద పగబట్టారు కదా, అసూయపడ్డారు కదా, ఈయన పక్కన పెట్టేశారు.
మరలా యాకోబు కూడా ఏం చేశాడంటే కళ చెప్పినప్పుడు గద్దించాడు. నేను నీ తల్లి మీకు సాష్టాంగ పడతావా అని గద్దించాడు. గద్దించినప్పుడు చిన్నబోయి పక్కకు వెళ్ళిపోయినప్పుడు మరలా తండ్రి పిలుస్తున్నాడు. ఎందుకంటే ముద్దుల కొడుకు కాబట్టి పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇగో నీ అన్నదమ్ములు వదిలిపెట్టేశారా, ఓన్లే నువ్వు వెళ్ళి వారి యోగక్షేమాన్ని తెలుసుకొని రా. నీ సహోదరులు శెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమమును తీసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు శెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూసి నీవేం వెదకుచున్నావు అని అతను అడిగినందుకు అతడు నా సహోదరులు వెదకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారు, అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుదాము రండని చెప్పుటకు వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనను. అతడు దగ్గరకు రాకమునుపు, చూడండి, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరమున నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. దూరమున ఉన్నప్పుడే ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఏమని? అతన్ని చంపాలి. దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. పగబట్టిన వారు దూరము నుండే చూస్తున్నప్పుడు, యోసేపు రావడం చూస్తున్నప్పుడు యోసేపుని ఏం చేయాలనుకున్నారండి? చంపాలనుకున్నారు. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కల ఏమోగనో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. అయితే రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులతో పడకుండా అతన్ని విడిపించెను. ఇట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకే వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపును అంగీని అతడు తొడుగిన ఉండిన ఆ విచిత్రమైన అంగీని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయుట కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకీయు బోళమును మోయిచున్న ఒంటెలలో ఇష్మాయిలీలైన మారగస్తులు గిలాదు నుండి వచ్చి చుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలులకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. పగబట్టిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. అసూయపడిన వారు ఆయన్ని కాపాడాలనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారా? ఈ బిల్హా జిల్ఫా కుమారులు ఈయన మీద పగబట్టారు, మరింత పగబట్టారు. ఎంతగా పగబట్టారంటే ఆయన చంపాలి అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ అసూయపడిన సహోదరులు ఆయనని ప్రాణాలతో కాపాడాలని అనుకుంటున్నారు. నాకు అసూయ తర్వాత ఆ పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. అసూయ పడితే వాడు మనతో ఉండకూడదు, వాడు దూరంగా ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ఇలాగా యోసేపు పట్ల ఇద్దరు సహోదరులు ఒకళ్ళు పగలబడితే ఒకళ్ళు అసూయపడిన వాళ్ళు ప్రాణాలతో ఆయన్ని కాపాడినట్లుగా మనము చూడగలుగుతాం. అంటే యోసేపు జీవితంలో కళలు ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుండి ఏం స్టార్ట్ అయిపోయి దేవుడు పరిశోధించడం అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, పరిశోధించడం స్టార్ట్ అయిపోయింది. నానా విధములైన శోధనలో పడినప్పుడు మహదానందమని ఎంచి దేవుని మహింపరచాలన్నప్పుడు ఇప్పుడు యోసేపు ఇక్కడి నుండి జర్నీ స్టార్ట్ అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, కళలు చెప్పుకున్నాడు, తప్పే ఉన్నదండి. కళలు కన్నాడు, కళలు చెప్పుకున్నాడు. పోనీ మొదటి కళ చెప్పినప్పుడు పగబట్టారని రెండో కళ చెప్పడం మానేశాడా? అంటే యోసేపు ఎంత యథార్థపరుడుగా కనబడతాడో మనకి అర్థమవుతుంది. సహోదరులు పగబట్టినా, సహోదరులు విడిచి వెళ్ళినా మరలా వాళ్ళకి క్షేమ సమాచారాన్ని తేవడానికి తండ్రి పంపించినప్పుడు యోసేపు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే యోసేపు ఎంత యథార్థపరుడుగా ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. సహోదరుల మీద ఇన్ని నేరాలు మోపిన తండ్రికి చేరవేశాడు కదా, ఒక్క నేరము యోసేపుది తండ్రికి చేరవేసిన దాఖలాలు ఉన్నాయా? ఆలోచించండి. మా చెడుతనం అంతా చేరవేస్తాడు కదా, వీడి చెడుతనమును కూడా చేరవేద్దామని వాళ్ళు ప్రయత్నించినా యోసేపు దగ్గర ఏం దొరకలేదు?
చెడుతనం అనేది దొరకలేదు తండ్రికి చేరవేయడానికి. కనుక యోసేపు తండ్రి దగ్గర పెరుగుతూ ఎలా పెరిగాడని చూడగలిగితే ఒక నమ్మకస్తుడిగా పెరిగాడు, ఒక యథార్థపరుడిగా పెరిగాడు, దేవుని మీద ఆనుకొని పెరిగినవాడుగా మనకి కనబడుతున్నాడు. అలాంటి యోసేపు ఇప్పుడు తన కలిగిన కళ నెరవేరు వరకు దేవుని చేత శోధింపబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఎక్కడ నుండి ప్రారంభమైపోయిందండి? ఇష్మాయిలీలకు అమ్మబడిన దగ్గర నుండి ఆయన శోధన అనేది స్టార్ట్ అయిపోయింది. ఎలా బాధించారట? కీర్తన 105లో మనం చూసాం. ఇనుము ఆయనను వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించను. 17 ఏళ్ల వయసులో దాసుడిగా పట్టుకున్నవాడు పారిపోతాడేమోనని కాళ్ళకి చేతులకి ఏం వేశారండి? సంకెళ్ళు వేశారు. ఆ సంకెళ్ళు ఆయనను నొప్పించాయి, ఇనుము అతని ప్రాణమును బాధించాను. సహోదరులు లేకుండా చేయాలనుకున్నారు, కానీ దేవుడు అసూయపడిన సహోదరుల ద్వారా యోసేపుని కాపాడి ప్రాణాలతో ఉంచేటట్లుగా దేవుడు చేశాడు. తర్వాత స్టెప్ వెళ్ళగలిగితే పోతిఫరు దగ్గర ఆయన దాసుడిగా అమ్మబడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి పోతిఫరు భార్య అతని మీదకి ఏం చేసి నేరారోపణ చేసి ఆయన్ను చెరసాలకు పంపింది. చెరసాలలో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఇద్దరు రాజు సేవకులు వచ్చి కలభావాన్ని చెప్పినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ భావాన్ని చెప్పాను కదా అన్నప్పుడు వాళ్ళు యోసేపుని 2 సంవత్సరాల వరకు మరవడం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూడగలిగితే నానా విధములైన శోధనల్లో యోసేపు పడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ నానా విధములైన శోధనలో పడుతున్నప్పుడు ఎక్కడైనా సహనాన్ని కోల్పోయాడా యోసేపు? ఆలోచించండి. ఎక్కడైనా సహనాన్ని కోల్పోయాడా? ఒకటి తర్వాత ఒకటి ఆయనకి కలుగుతూనే ఉంది. ప్రతి శోధనలో కూడా ఆయన ఏ రోజు దేవుణ్ణి విడిచిపెట్టిన వాడుగా మనకి కనబడట్లేదు. న్యాయ ప్రవర్తనను, యథార్థ ప్రవర్తనను విడిచిపెట్టిన వాడుగా కనబడట్లేదు. ఎంత నమ్మకంగా ఉన్నాడు అని చూడగలిగితే భార్య బలవంతం చేసినప్పుడు ఎవరున్నారని చెప్తున్నాడండి? భార్య బలవంతం చేసినప్పుడు ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం, నీవు అతని భార్యవైన నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. ఏంటి దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన ఇప్పుడు యోసేపుకి ఎలాగొచ్చింది? మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన మనకు ఉంటుందా? ఆలోచించండి. ఇంత వాక్యం తెలిసి రహస్యముందు చూస్తాడు దేవుడు అని తెలిసిన తర్వాత మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతే భక్తిగా మనం ఉంటాం? ఆలోచించండి. కానీ ఆ రోజుల్లోనే తండ్రి మాటలను బట్టి దేవుడు నేను ఒంటరిని కాదు, నాతో పాటు దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన కలిగిన వాడుగా తన యజమాని భార్యతో ఏమంటున్నాడు? దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునా అని తన యజమాని భార్యతో నేను, అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయనకు విరోధంగా నేను ఎటువంటి తప్పు చేయకూడదు. ఈ ఆలోచన ఎక్కడదండి యోసేపుకి? అన్నీ తెలుసు యోసేపుకి, అన్నిటినీ దేవుడు తెలియపరిచిన దాని మీద ఇప్పుడు ఆయనను శోధిస్తున్నాడు. అంటే యోసేపు కొన్ని మాటలే ఉన్నాడు. మనం రోజు ఎన్ని మాటలు వింటున్నాం? ఎన్ని దేవుని వాక్యాలు వింటున్నావు? ఈ వాక్యాలన్నింటిని బట్టి నేను విశ్వసిస్తున్నాను ప్రభువా అని మాట్లాడుతున్నారు కదా. ఈ విశ్వాసానికి మరల ఒకరోజు మనకి పరీక్ష కలుగుతుంది. అలా పరీక్ష కలిగినప్పుడు నువ్వు విన్న మాటలని ఎలా అప్లై చేయగలుగుతున్నావు జీవితంలో? నువ్వు విన్న మాటల్ని, నేర్చుకున్న మాటల్ని నువ్వు జీవితంలో ఎలా అప్లై చేయగలుగుతున్నావు? చూడండి, కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యోసేపు ఏమన్నాడు? కరెక్ట్గా దేవుడు చూస్తున్నాడు, దేవుడికి విరోధంగా నేను పాపము చేయకూడదు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆలోచించడా లేదా? కనుక ఏదైతే వాక్యాన్ని నేర్చుకున్నామో, వాక్యాన్ని విశ్వసిస్తున్నామో, పరిస్థితులు దేవుడు శోధించినప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ వాక్యం ద్వారా ఆ పాపాన్ని ఖండించేవారముగా మనము ఉండాలి. అందుకే పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అని అన్నాడండి. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అంటేనే సత్ప్రవర్తన గలవారు కదండి. దేవుని చిత్త ప్రకారం మనం బాధపడుతున్నాం అంటే సత్ప్రవర్తన బట్టే. మరలా ఏమంటున్నాడు చూడండి, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే అని అంటున్నాడు. అసలు బాధను అనుభవిస్తున్నదే సత్ప్రవర్తన బట్టి. మరలా ఏమంటున్నాడు, సత్ప్రవర్తన గలవారే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ బాధలో మనం ఏది మిస్ చేస్తాం తెలుసా? దేవుని చిత్తానుసారంగానే బాధ అనుభవిస్తున్నాం. ఈ బాధ అనుభవించే కొలది మన సహనం కోల్పోతున్నాం అనుకోండి. ఎందులోకి వెళ్ళిపోతాం? అప్పటి నుండి వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోతాం. వ్యతిరేక దిశ ఏంటి? సత్ప్రవర్తన వదిలిపెట్టేస్తాం. కానీ ఏమంటాడంటే దేవుని చిత్త ప్రకారం బాధపడుతున్నారని మీకు అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? ఇంకా సత్ప్రవర్తన కలిగిన వారుగా మీరు ముందుకి వెళ్ళాలి తప్పితే మీరు యూటర్న్ తీసుకోకూడదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏముండాలి? మరలా సత్ప్రవర్తన ఉండాలి. దీన్ని విడిచిపెట్టద్దు. ఎన్ని శోధనలు గుండా వెళ్ళాడండి యోసేపు, ఎన్ని శోధనలు గుండా వెళ్ళాడు. అన్ని శోధనలు గుండా వెళ్ళినప్పుడు ఎక్కడైనా దేవుడిని విడిచిపెట్టాడు? ఆలోచించండి. ఎక్కడైనా దేవుడు విడిచిపెట్టాడా? దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. దేవుడికి లోబడిన వాడుగానే ప్రతి ఒక్కరి దగ్గర ఎలా నడుస్తున్నాడు? నమ్మకముగా నడుస్తున్నాడు. పోతీఫర్ దగ్గర నమ్మకంగా నడిచాను, అయినా నాకేం దక్కింది అని అనుకోని ఇప్పుడు జైలు అధికారి దగ్గర అపనమ్మకంగా నడిచాడు అనుకోండి, పోయినట్టే. కానీ పోతీఫర్ దగ్గర నమ్మకంగా నడిచాడు, జైలు అధికారి దగ్గర నమ్మకంగా నడిచాడు, తర్వాత ఫరో దగ్గర కూడా నమ్మకంగా నడిచాడు. ఎక్కడ ఆయన బాధపడుతున్నా ఏది వదలలేదు, తన సత్ప్రవర్తనను ఆయన విడిచిపెట్టలేదు. మరి ఇదే కండిషన్ మనకొస్తే, ఇదే శ్రమలు మన మీదకి వస్తే, మన మీద నిజంగా నెరవేరితే అప్పుడు మన వాక్యాన్ని బట్టి నిల్చోగలుగుతామా? ఫస్ట్ థింగ్, మన వాక్యాన్ని అప్లై చేసుకొని దృఢంగా నిల్చోగలుగుతామా? అలాంటి శ్రమలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నప్పుడు నిజంగా నెక్స్ట్ సత్ప్రవర్తన కలిగి మనము జీవిస్తామా? ఇది యోసేపు జీవితం ద్వారా మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు, ప్రియమైన వర్లరా, ప్రశ్నలు. గనక దేవుని చిత్తానుసారంగా ఒకవేళ బాధపడితే గనక ఈ బాధలు ఇంకెంతకాలము దేవునిలో ఉండడం వల్ల ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇదిగో యూటర్న్ తీసుకుందాం అని యూటర్న్ తీసుకునే పరిస్థితి మనకి ఉండకూడదు. కొద్ది కాలము మనం సహించగలిగితే దేవుడే అద్భుతమైన సహాయాన్ని చేసి మనల్ని అందులోండి బయటికి తీసుకుని వస్తాడు. అదేనా ఉంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏముంది చూడండి. 10వ అధ్యాయము మీరు సహించగలిగిన దానికంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. ఒక చిన్న పిల్లాడు ఎంత మోయగలుగుతాడో అంతే కదా ఇస్తాం. ఏమండి, ఎంతసేపు మోయగలడో అది కూడా మనకు తెలుసు. నాకు ఎంత మోయగలుగుతాడో అంతే ఇస్తాం. ఎంత దూరం మోయగలడో అది కూడా చూస్తాం. తర్వాత మనం బరువుని తీసేస్తాం కదండి. అలాగే దేవుడికి కూడా మనము ఎంతవరకు సహించగలమో ఆ విషయం దేవుడికి తెలుసు. ఎందుకంటే కన్నవాడు ఆయనే గనక, మన పరిస్థితి తెలిసినవాడు గనక, మనం అర్థం చేసుకున్నవాడు గనక ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత ఎన్నో వచనండి, 13వ వచనము. దేవుడు నమ్మదగినవాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను. మనం ఆ శోధనలో పడినప్పుడు మనం మార్గాలను ఎత్తుకేసుకుంటాం కాదండి. అన్నీ మూసుకుపోయినప్పుడు మనం తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తామేమో, కానీ దేవుడు ఒక ద్వారాన్ని ఎప్పుడు తెరిచే ఉంచుతాడు. ఖచ్చితంగా దేవుడు ద్వారాన్ని తెరిచే ఉంచుతాడు. అదే అంటాడు కదా, సహించగలిగినంత కంటే ఎక్కువ ఇవ్వడు, కానీ సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను. గనక డోర్ ఉంటుంది ఎప్పుడు ఓపెన్లో, ఆ డోరు
మనం నిదానంగా చూడగలిగితేనే దొరుకుతుంది. ఈ ప్రతి శోధనలో యోసేపుతో పాటు ఎవరున్నారండి? ప్రతి శోధనలో పాటు యోసేపుతో పాటు ఎవరున్నారు? సహోదరులు చంపాలనుకున్నప్పుడు దేవుడు కాపాడాడు లేదా? పోతిఫర్ ఇంటి దగ్గర దేవుడు తనకు తోడేయండి అన్నింటిలో వర్ధిల్లింపజేశాడే లేదా? ఖైదులో ఉన్నప్పుడు జైలు అధికారి కింద ప్రతి విషయంలో సహాయం చేశాడా లేదా దేవుడు? అలాగే వీళ్ళు మర్చిపోయినప్పుడు, ఎవరు పానదాయకుడు భక్షదాయకుడు మర్చిపోయినప్పుడు ఫరోకి కల వచ్చేటట్లు చేసి యోసేపుని బయటకు తీసుకొని వచ్చాడా లేదా? చూడండి అన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు. మీ శోధనలో కూడా మీకు ఏం చేస్తాడు దేవుడు? మీకు సహాయం చేస్తూ వస్తాడు. మీ శోధనలో కూడా మీకు సహాయం చేస్తూ వస్తాడు. అందులో నుండి బయటకు కూడా తీసుకొని వస్తాడు. దేవుడు కేవలం పరీక్షించేసి నిన్ను శోధించేసి వదిలేడు. ఆ శోధనలో కూడా ఆయన నువ్వు సహించుకోగలిగేటట్లుగా సహాయం కూడా చేస్తాడు. నువ్వు నిలబడితే ఆయనకి హ్యాపీ. కనుక యోసేపు అలా నించోడానికి ఎవరు ఆయన జీవితం మీద ఎంత ప్రభావం చూపించారు అన్న విషయాన్ని మనం చూడగలిగితే, ఈ కలలు అనే విషయంలో కానీ దేవుని మీద ఆధారపడే విషయంలో కానీ, నేను ఒంటరిని కాదు నాతో పాటు దేవుడు ఉన్నాడన్న ఆలోచన కానీ, ఈ ప్రభావం అంతా ఎవరిది అని అంటే తన తండ్రి అయిన యాకోబు తండ్రి నుండి దూరం వెళ్ళిపోతున్నప్పుడు, ఇస్సాకు నుండి దూరం వెళ్ళిపోతున్నప్పుడు కలగన్నాడా లేదా? ఫస్ట్ కల ఒక నిచ్చెన ఆకాశమునకు అంటినట్టుగా దేవదూతలు నిచ్చెన మీద నుండి పైకి కిందకి దిగుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను ఉన్నాను, నీతో పాటు ఉంటాను, నిన్ను కాపాడుతూ వస్తాను అన్న మాటని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లాబాను మోసం చేస్తూ వస్తున్నాడు యాకోబుని. కానీ అంత మోసం చేస్తూ ముష్కరుడైన యజమాని దగ్గర కూడా ఈయన ఎలాగున్నాడు? న్యాయ ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మోసం చేస్తాడు, ఆయన మోసము చేయలేదు. ఆయన ఎదుట యథార్థంగా ప్రవర్తించాడు, న్యాయవంతంగా ప్రవర్తించాడు. అది చూసిన దేవుడు ఆయనకి సహాయము కూడా చేశాడు. తన మామ ఆస్తి అంతా తనదైనట్టుగా దేవుడు చేశాడు. ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించి దేవుడు ఎప్పుడు విడవలేదండి. కలలు కనే ఆ తత్వం యాకోబుది. అలా దేవుడు నాతో ఉన్నాడు, విన్నంటే ఉన్నాడు అన్నది యాకోబుది. దేవుడు అన్ని వేళల శోధనలో కూడా సహాయం చేస్తాడన్నది అది యాకోబుది. ఇవన్నింటినీ ఎవరికి తెలియజేశాడు అని చూడగలిగితే, ఎవరికి తెలియజేశాడు? వృద్ధాప్యమందు పుట్టిన కొడుకు ఎవరు? ఎక్కువగా ప్రేమించిన కొడుకు యోసేపు. ఇప్పుడు యోసేపుతో వీటన్నింటినీ పంచుకున్నప్పుడు ఇదిగో నేను కూడా ఇగో నా తండ్రి ఎలాగైతే జ్యేష్ఠత్వం కొరకు పోరాడాడో నేను కూడా అలాంటి పోరాటాన్ని కలిగి ఉండాలి. ఇగో నా తండ్రికి కలలు వచ్చి దేవుడు మాట్లాడాడు, దేవుడు తోడుగా ఉంటానన్నాడు అని దేవుడు తోడుగా ఉండి సహాయం చేశాడని ఇవన్నింటినీ యోసేపు మీద ప్రభావం చూపినప్పుడు యోసేపు కూడా ఆ రకంగా ఆలోచించడం ప్రారంభించాడు. అందుకే యోసేపుకే ఏమొచ్చాయి? కలలు వచ్చాయి. ఆ కలలలో దేవుడు ఏం చేశాడు? ఇవి చూపించాడు. ఏంటి? నీ సహోదరులు ఆయనకి సాష్టాంగ పడతారని, తల్లిదండ్రులు అలాగే సహోదరులు కూడా సాష్టాంగ పడతారు అన్న విషయాన్ని కలల ద్వారా దేవుడు చూపించాడు. కనుక యాకోబు ద్వారా అన్నింటినీ తెలుసుకున్నాడు యోసేపు. ఇప్పుడు తెలుసుకున్న యోసేపును దేవుడు పరీక్షించడం స్టార్ట్ చేసినప్పుడు ఆ పరీక్షలో ఆయన పరీక్షించడమే కాదు, సహాయం కూడా అందిస్తూ వచ్చాడు. ఇంతకీ ఎవరి ప్రభావం దీని మీద, యోసేపు మీద ఉంది? తన తండ్రి అయిన యాకోబు ప్రభావము యోసేపు మీద ఉన్నది గనక యోసేపు కలలు కనే విషయంలో కానీ, తర్వాత తండ్రి గద్దిస్తాడు కదా, ఇందాక కళ చెప్పినప్పుడు నేను నీ తల్లియు సాష్టాంగపడుదమా అని గద్దించాను అన్నాడు కదా. ఎందుకు గద్దించాడు అనుకుంటున్నారు? ఏంటి అంతగా ప్రేమించాడు, ఎందుకు గద్దించాడు అనంటే, ఆ తల్లి ఎవరు? లేయా, సొంత తల్లి కాదు, ఆ లేయా కుమారులు వీళ్ళు. గనక వాళ్ళు ముందు ఏదైనా మాట అనేస్తారేమోనని యోసేపుని ప్రేమించిన వాడుగా ముందుగానే గద్దించినవాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? తర్వాత బుజ్జగిస్తున్నాడు, రారా నేను పంపిస్తాను నిన్ను అని. కనుక ప్రేమించిన వాడు అయిన తండ్రి ఏం చేశాడు చూడండి. కళ్ళ చెప్పిన గద్దించిన తర్వాత ఏం చేశాడు చూడండి. 11వ వచనము, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకమందు ఉంచుకొనెను. ఎందుకు జ్ఞాపకమందు ఉంచుకోవాలి? ఎందుకంటే యాకోబు కూడా ఒకనాడు పోరాటం చేశాడు. దేని కొరకు?
జ్యేష్ఠత్వపు హక్కు కొరకు ఒకనాడు పోరాటం చేశాడు. ఇప్పుడు అదే జ్యేష్ఠత్వపు యొక్క సూచన ఎవరి దగ్గర కనబడుతుంది? యోసేపు దగ్గర కనబడుతుంది. ఇదిగో ఈయనేమొచ్చి పనగా నించున్నాడు, సహోదరులు ఈయనకి సాష్టాంగ పడుతున్నారంటే ఎవరు జ్యేష్ఠుడిగా కనబడుతున్నారు? యోసేపు జ్యేష్ఠుడిగా కనబడుతున్నారు. ఆ కళ భావం అదే. కనుక తండ్రి గద్దించినప్పటికీ ఏది గుర్తుంచుకున్నాడు? ఏది? ఆ ఇన్సిడెంట్ని గుర్తుంచుకున్నాడు. ఇప్పుడైతే కళ భావం అయితే అర్థమైంది, కానీ నెరవేర్పు కాలం అనేది యోసేపుకి తెలియదు. ఇప్పుడు యోసేపుకి నెరవేర్పు కాలం కనబడుతుంది. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయం 9వ వచనం. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని మీరు వేగుల వారు చాలమ్మా, ఇది తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకొని ఇది నెరవేర్పు కాలము. ఎప్పుడంటే కరువు వచ్చింది, కనాన దేశంలో కరువు వచ్చినప్పుడు సహోదరులు మొదటెళ్ళారు. మా దగ్గర అయిపోయింది, తినడానికి ఏమీ లేదు కనుక మా దగ్గర ఉన్న డబ్బు తీసుకొని మీరు కొద్దిగా ధాన్యం ఇస్తే మేము తింటామని. కనుక అది ఎప్పుడైతే వెళ్ళారో యోసేపుకి వెంటనే తన సహోదరులను చూడగానే ఏం గుర్తుకొచ్చింది? కళ భావం అప్పుడైతే తెలుసుకున్నాను, కానీ నెరవేర్పు కాలము ఇదన్నమాట అని అర్థమైంది. ప్రియమైన వర్లారా, అర్థమైంది. కనుక దేవుడు ఎందుకు ముందుగా అలౌ చేశాడు యోసేపు మీద, ఎందుకు ఈ శోధనలన్నింటినీ అలౌ చేశాడు అని అంటే, యోసేపు ఎలా నిలబడతాడు నా మాటల మీద, ఎలా నిలబడతాడు అని ఆ పరీక్షించడంలో ఆ యోసేపు ఖచ్చితంగా దేవుని మాటలను బట్టి నిలబడ్డాడు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఆదికాండం 45వ అధ్యాయం 5-8 వచనాలు. ఆదికాండము 45వ అధ్యాయం 5-8 వచనాలు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీరేదో పంపించారని అనుకోవద్దు. ఎవరు పంపించారు? అక్కడికి దేవుడు పంపించాడు. మీరు చంపాలని అనుకున్నారు, కానీ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నన్ను బ్రతికించి ఐగుప్తుకి చేర్చాడు. ఎందుకు చేర్చాడంటే, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శాశ్వతంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ప్రతి శోధన వెనక ఏముంటుంది? ఎండ్ రిజల్ట్ దేవుని ఉద్దేశము, దాని నెరవేర్పు ఉంటుంది. ప్రారంభంలో శోధన వచ్చినప్పుడు మనకు ఆ ఉద్దేశం మనకు అర్థం కాదు, ఎందుకు ఈ శోధన అని మనం అనుకుంటాం. కానీ ఆ శోధనలో నుండి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని నిలువబెడతాడు. ఏంటి నిలువబెట్టాడు యోసేపుని? యోసేపు అధికారి అయిపోవడం అదే నా నిలువబెట్టడం? ఆలోచించండి. యోసేపుని ఒక అధికారిగా నిలబడడం కాదు, యోసేపుని ఎలా నిలవబెట్టాడు అన్నది చూడగలిగితే ఆదికాండము 50వ అధ్యాయము 19-20 వచనాలు. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నువ్వు ఆశీర్వాదింపబడడం అనేది చాలా చిన్న సంగతి, కానీ నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడడం అనేది గొప్ప సంగతి. అబ్రహామును ఎలా ఉంచాడు? నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉందువు అన్నాడు. ఆ అబ్రహాము వారసులంగా మన ద్వారా ఏం జరగాలి? మనం ఆశీర్వదింపబడాలన్న ఆలోచన అది రైట్ ఆలోచన కాదు. మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు యోసేపు ఎలా మారిపోయాడు? మనం యోసేపు అధికారి అయిపోయాడని చూస్తున్నాం, కానీ దేవుని ఉద్దేశం ఆయన అధికారం అవ్వడం కాదు, ఆయన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి అన్నది ఆయన ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉద్దేశం. ఆ కొన్ని మాటలు తండ్రి ద్వారా నేర్చుకున్న కొన్ని మాటలను బట్టి ఆయన నిలబడ్డాడు. దేవుడు ఆయన్ని పరీక్షించగా ఆ పరీక్షలో ఆయన నిలిచాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబడ్డాడు. మరి మనం ఎన్ని మాటలు వింటున్నాం అండి? ప్రతిరోజు ఎన్ని మాటలు వింటున్నాం?
మరి ఆ మాటల మీద మనకు నిజంగా విశ్వాసం ఉంటే గనక మనకు శోధనలు వచ్చినప్పుడు ఆ మాటలను అప్లై చేసుకొని మన ముందున్న నిరీక్షణను పొందడానికి ఓపికతో పరిగెట్టేవారముగా ఉండాలి. దేనికి పరిగెడుతున్నారు? మీరు గెలవాలనా? టీం ఉంటుందండి, టీంలోని చివరి ప్లేయర్ ఆడితేనే టీంకి విజయం అన్నప్పుడు ఆ టీంలో ఆ చివరి ప్లేయరు తన కోసం ఆడతాడా? బాగా ఆలోచించండి. టీంలో చివరి ప్లేయరు తన కోసం ఆడతాడా? నా కోసం ఆడతాను, నేను గెలిస్తే గెలుస్తాను, ఓడితే ఓడతాను అంటాడా? లేదు. ఎవరి కోసం ఆడతాడు? టీం గెలుపు కొరకు ఆడతాడు. అలాగే ఆ టీం గెలవాలని ఎంతమంది అయితే ఆశిస్తున్నారో వాళ్ళ ఆశను అంతటినీ నెగ్గించడానికి ఈయన ఆడతాడు. ఆట ఆయనది కాదు, ఎవరిది? ఆట ఇప్పుడు ఆయనది కాదు, ఎవరిది? అందరూ గెలుపు ఆశిస్తున్నారు కదా, వారిది. ఆయన మీద ఆధారపడి టీం ఉంది కదా, ఆయనది. గనక ఎప్పుడు ఆట మనదని అనుకోకూడదు. మనం ఆశీర్వదింపడాలన్న ఆలోచన మనకు ఉండకూడదు. మన ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదింపడాలి. ఆ రకంగా మనం ముందుకి విశ్వాస జీవితంలోనికి ముందుకి వెళ్ళాలి. ఇది మన ఆలోచన అయ్యి ఉండాలి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఏంటి, యేసుక్రీస్తు వారి పరలోకం సాధించడం ఆయనకి పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఆయన ఇలాగంటే అలాగ వెళ్ళిపోతాడు. కానీ ఎవరి కొరకు ఈ శిలువ మరణాన్ని అనుభవిస్తున్నాడు? నిన్ను నన్ను ఆ మహిమకు అర్హులుగా చేయడానికి ఆయన భూమి మీద ప్రయత్నిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన కోసం ఆయన శ్రమ పడలేదు. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? మనందరికీ ఆశీర్వాదాలు దక్కడానికి ఆయన అంత శ్రమను తీసుకున్నాడు అన్నప్పుడు ఈరోజు మన ముందు కూడా ఒక పందెం ఉంది, విశ్వాస పోరాటం. ఆ పోరాటంలో మనం ఎక్కడున్నాం? ఇంకా మన కొరకు ఆలోచించుకునే వారంగానే ఉన్నావా? లేకపోతే మన ద్వారా మన చుట్టూ ఉన్న జనాంగం ఆశీర్వదింపబడాలి, ఆ రకంగా మన పోరాటం ఉందో ఒకసారి ఆలోచించండి. యోసేపు ఏమంటున్నాడు? నన్ను ఈ స్థాయికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? బహుజనులను బ్రతికించుటకు. ఈరోజు మన ముందు ఎవరున్నారు? ఇప్పుడు నశించిపోయే ఆత్మలు మన ముందు ఉన్నారా లేరా? ఇప్పుడు మనం ఎలాగ మారాలి? ఆ నశించిపోతున్న ఆత్మలను దేవుని యొద్దకు నడిపించే వారముగా మనం మారాలి. దేవుడు ఆ రకంగా మనలను వినియోగించుకోవాలి. కనుక మన విశ్వాసం అంత గొప్పది. మన విశ్వాస పోరాటం మన కోసం చేసుకుంటున్నాం పోరాటం లేదు. మీరు బలపడితేనే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి బలపడతారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి. అంతకుముందు ఏం జరిగిందంటే ఆయనను రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని వదిలేస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు రాళ్లతో కొట్టబడ్డాడు? దేవుని చిత్తం ఉందా లేదా? దేవుని చిత్తాన్ని బట్టి సత్ప్రవర్తన కలిగి పౌలు నడుచుకుంటున్నాడు. అది చూడలేని కొంతమంది ద్రోహులు ఏం చేశారంటే ఆయనను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. చచ్చిపోయాడని పక్కన వదిలేశారు. ఒకవేళ ఇంకా వాళ్ళకి చావలేదంటే ఇంకా రాళ్ళేసి కొడుదురేమో. కానీ చచ్చిపోయాడని పక్కన పడేస్తే ఆ గాయాలతోనే వెళ్ళి ఏం చేశాడట? విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చూడండి, అదే గాయాలతో ఏం చేశాడు? వారి విశ్వాసం బలహీనపడకూడదు, వారి విశ్వాసము బలపడాలని. నేను ముందే చెప్పాను కదా, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మీకు ముందే చెప్పాను కదా. దానికి సూచన ఇది. కనుక నాకేదో జరిగిపోయిందని మీరు అనుమానపడద్దు, కలవరపడద్దు. ఇది దేవుని రాజ్యానికి చేరడానికి ఇది సూచన. అయితే మీరు నన్ను చూసి బలపడండి, నన్ను చూసి మీరేమో బలహీన పడద్దు అన్న విషయాన్ని చెబుతాడు. ఈరోజు చూడండి, మన విశ్వాస పోరాటము మనం ఎలా పోరాడాలి? కేవలం మన కోసమేనా? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పోరాడాలా?
లేకపోతే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మన విశ్వాస పోరాటాన్ని పోరాడాలా? మీ మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచించండి. మీ ఒక్కల బాధ్యతే కాదు, మీ మీద అనేకుల బాధ్యత దేవుడు వేసాడు. అబ్రహాము ఎలాగైతే అనేక వంశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో, ఆయన వారసులంగా మనము కూడా ఎలా ఉండాలి? అనేకులు ఆ మహిమ లోకానికి నడిపింపబడడానికి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబడాలి. ఇందులో వచ్చే శోధనలు మన విశ్వాసాన్ని పరీక్షించేది. కనుక ఆ విశ్వాసంలో మనం పోరాడుతుంది మన కోసం కాదు, ఎవరి కోసం? మన తోటి సహోదరులను కూడా ఆ మహిమ లోకానికి నడిపించడం కోసం మనం పోరాడుతున్న పోరాటం ఇది మన ముందున్నది. మరి దీన్ని ఎలా పోరాడుతున్నాం ఒకసారి ఆలోచించండి. పోరాడడానికి ఏం కావాలి? వినుట వలన విశ్వాసం కలుగు, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగులు. విశ్వాసాన్ని బట్టి నిరీక్షణ ఉంచుతున్నాం. దీని మీద యేసుక్రీస్తు రెండో రాకడ, ఆయన రాకడలో మనకి మహిమ ప్రవేశం ఉన్నదన్న విషయం నమ్ముతున్నాం. ఈ మహిమలోనికి వెళ్ళే ముందు మనకేమొస్తున్నాయి? మన విశ్వాసానికి పరీక్షలు వస్తున్నాయి. ఈ పరీక్షలు అన్నింటినీ మనం ఎలా నెగ్గగలుగుతున్నాం? రిజల్ట్ కోసమే కదా మనం వెయిట్ చేస్తాం. నిరీక్షిస్తుంది ఏంటి? రిజల్ట్ కోసం. రిజల్ట్ కోసం ముందు ఏం చేయాలి? పరీక్షలు రాయాలి కదా. కనుక ఈ శ్రమలన్నీ మనకు వస్తున్నవి దేనికి? రిజల్ట్ కోసం. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో దాని కొరకు. కనుక ఏది వచ్చినా నానా విధములైన శోధనలో మనం పడినప్పుడు మహదానందం అని ఎంచుకొనిడి, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారు ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నేడి. ఓర్పుతో మీరు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కార్యం వైపుకి మీరు వెళ్ళిపోతారు. మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరత లేదు. యోసేపు ఏమైనా ఆలోచించాడు? వెనక్కి తిరిగి ఏమైనా ఆలోచించాడా? లేదు. ప్రతి దాంట్లో ముందుకు వెళ్ళిపోయాడు. దేవుని మీద ఆధారపడుతూనే వెళ్ళిపోయాడు. దేవుడి సహాయాన్ని పొందుకుంటూనే వెళ్ళిపోయాడు. ప్రతి శోధనని ఎదిరించాడు. చివరికి ఏవాడు? అనేకులకు ఆశీర్వాదకరముగా మలచబడ్డాడు. కనుక మీ జీవితాలు కూడా యోసేపు జీవితం వల్ల ఈ తరుణంలో ఇటువంటి పరిస్థితుల నడుమ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వందనాలు. దేవా, యోసేపు నేర్చుకున్న కొన్ని మాటలే, మన కొన్ని మాటలను బట్టి మీ మీద ఎలా ఆధారపడి బ్రతికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో అన్నది మేము చూసాం తండ్రి. మరి ఈరోజు మాకు వినబడుతున్నవి, మేము వింటున్నవి అనేకమైన మాటలు తండ్రి. మరి అన్ని మాటలను బట్టి విశ్వసిస్తున్న మేము మరి మా ఎదుట ఉన్న శోధనలను తట్టుకునగలిగే శక్తిని, వాటిని అప్లై చేసుకునగలిగే వివేకాన్ని మాకు అనుగ్రహించి శోధనలన్నింటిలో తప్పించుకొని యోసేపు ఎలాగైతే ఆనాటి తరానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఈరోజు ఈ తరానికి మేము కూడా ఆ రకంగా ఆశీర్వాదకరముగా ఉండుటకు మమ్మల్ని నడిపించమని, మీ కృపనిచ్చి నడిపించమని ప్రాధేయపడుతూ ఇక్కడ విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. వాక్యము వారి హృదయాల్లో ఫలించుటకు కృప చూపించండి. అలాగే ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే సహోదరులు మరి ప్రేమించి ఈ అవకాశాన్ని ఇచ్చారు. మరి సహోదరుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. దేవా, ఇంకనూ మీ పరిచయలో ఆరోగ్యాన్ని ఇచ్చి మరి బలముగా వాడుకునమని, ఈ సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. చక్కటి వాక్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. రకరకాల శోధనలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం వాటిని సవాలుగా తీసుకొని దేవుడు మనకి ఇవ్వబోయే ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ, మన విశ్వాస ప్రయాణం అన్నది కేవలం మన కొరకు కాదు, అది యేసు ప్రభు యొక్క మహిమ కొరకని అనేక మంది రక్షణ నిమిత్తము దేవుడు మనకి ఇది ఒక చక్కటి అవకాశంగా ఇస్తామనడానికి గ్రహించి దేవునిలో మనం ముందుకు కొనసాగుదాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఆయన ప్రేమించు బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ దినం వాక్యం పని చేసిన సుధాకర్ గారికి, వారి కుటుంబంకు విచ్చేసిన మనందరికీ ప్రభు తోడయండి, సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మారించుము దేవా,
క్రమ్మార ప్రేమ వర్షాంబు కుమ్మారించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.